ప్రస్తుతం క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా భారత్, అమెరికా వంటి దేశాలలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం పలు కారణాల వల్ల క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో మార్పులు, కల్తీ ఆహారాలు తీసుకోవడం, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, పొగాకు ఎక్కువ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మెయిన్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు పెరిగిందంటే మన జీవన శైలిలో మార్పులు రావడం ఒకటి, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం ఒకటి, తర్వాత వ్యాయామం చేయకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి, తర్వాత మనం తినే ఆహారంలో కూడా కల్తీ ఎక్కువైపోయి పెస్టిసైడ్స్ అంటే వాటిని యూజ్ చేయడం వల్ల వీటి వల్ల క్యాన్సర్లు ఎక్కువ ఇన్సిడెన్స్ అయితే ఎక్కువైందండి. పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత నోటి క్యాన్సర్ అంటే పెదవులు, ఓరల్ క్యావిటీ, ఓరోఫారింక్స్ అంటే గొంతు క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్లు ఇవి ఎక్కువ అండి. తర్వాత ఈసోఫాగస్ అంటే అన్నవాహిక క్యాన్సర్. ఇది మెయిన్గా బికాస్ అలవాట్లతో వచ్చినవండి పురుషుల్లో వచ్చేసి. అంటే ఇది స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్. స్మోకింగ్ ఒకటే కాదు, ఆల్కహాల్ రెండు కలిసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. పురుషుల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో పోస్ట్రేట్ క్యాన్సర్ ముందుంటుంది. దగ్గు లేదా శ్వాస ఆడకపోవడం, నిరంతరం ఉండే లేదా తీవ్రమయ్యే కొత్త దగ్గు, ఇప్పటికే ఉన్న దగ్గులో దీర్ఘకాలిక మార్పు, రక్తాన్ని ఉత్పత్తి చేసే దగ్గు, నవ్వు లేదా లోతైన శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ లేదా వీపు భుజాలలో తీవ్రమైన నొప్పి, శరీర బరువు తగ్గడం, ఇవన్నీ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి. ఈ లక్షణాలు కనిపించిన వారు తక్షణమే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇలా మొదటి దశలోనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటూ జీవనశైలిలో మార్పు చేసుకొని సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా క్యాన్సర్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే లంగ్ క్యాన్సర్ అయితే యూజువల్గా అది జ్వరం రావచ్చండి. మామూలుగా క్రానిక్ ఇరిటెంట్ కాఫ్ అంటారు, డ్రై కాఫ్. సో గల్ల లేకుండా, లేకపోతే అది తగ్గకుండా, మామూలు వైద్యానికి తగ్గకుండా ఒక 2-3 వారాలు అట్లాగానే పర్సిస్టెంట్గా ఉండి మనకి ఇబ్బంది కలిగజేసి, తర్వాత మనము దగ్గుతున్నప్పుడు బ్లడ్ పడింది అనుకోండి, రక్తం పడినప్పుడు, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. సో బరువు తగ్గిపోవడము, సో ఒక 2-3 వారాల్లో అన్నం సహించకపోవడం, బరువు తగ్గడము, ప్లస్ అసోసియేటెడ్ ఫీవరు, లేకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న గడ్డలు రావటము. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడి, మామూలుగా కాకుండా సో కొద్దిగా అన్ని పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకుంటే బెటర్. డెఫినెట్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, మనం ముందుగానే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని అసలు తగ్గించేసుకొని మనం మన అలవాట్లతోటి అసలు మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యువత ఎక్కువ ధూమపానం, మద్యపానం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రతిరోజు శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఆల్కహాల్ తోటి మనకి ఆరోగ్యం దెబ్బతింటుందే తప్ప బాగుపడేది ఉండదు. ఇవి ఉన్నప్పుడు ప్లస్ ఎక్సర్సైజ్, మంచి హ్యాబిట్స్. సో రోజు మంచిగా వ్యాయామం చేయాలి, తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ ఇప్పుడు అన్ని బయట ఉన్నవన్నీ ఆ పెస్టిసైడ్స్ అవన్నీ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి వాటితో కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. కొంచెం మంచిగా బ్యాలెన్స్డ్ డైట్, మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా మనం దోహదపడుతుంది అన్నమాట. సో స్మోకింగ్ చేసిన వాళ్ళు కూడా, ముందున్న వాళ్ళు కొంచెం కాన్స్టెంట్గా వాళ్ళ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకొని, ఏదైనా ఉన్నా కానీ మనకు వార్నింగ్ లాగా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సో దానికి కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు కొన్ని ఉంటాయండి. ఈవెన్ స్మోకర్స్ కూడా కాఫ్ ఎక్కువ ఉందనుకోండి, ఒక ఎక్స్రే తీసుకోవచ్చు. అవసరమైతే లో డోస్ సిటీ స్కాన్ అని ఉంటాయి. మన దేశంలో అది లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ కాన్సెప్ట్ లేదు. కాకపోతే కనీసం మనకు పేషెంట్ సింటమ్స్ వచ్చినప్పుడు ఇవి చేసుకొని కొంచెం తొందరగా మనం జబ్బుని ఎర్లీ స్టేజ్లో నిర్ధారించుకున్నాం అనుకోండి, క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది.